హాయ్, ఐఎమ్ డాక్టర్ అక్షయ్ కుమార్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ ఎట్ రీచ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, బాచ్పల్లి. ఈరోజు మనం న్యూమోథొరాక్స్ గురించి తెలుసుకుందాం. న్యూమోథొరాక్స్ అనేది లంగ్స్ చుట్టూ ఉండే లేయర్స్లో లాస్ట్ టైం మనం చెప్పుకున్నది ఫ్లూయిడ్ జమ అవుతుందాన్ని ప్లూరల్ ఎఫ్యూజన్ అంటాం. ఆ ఫ్లూయిడ్ ప్లేస్లో ఎయిర్ కనుక జమ అయితే దాన్ని న్యూమోథొరాక్స్ అంటాం. న్యూమోథొరాక్స్ రావడానికి వేరియస్ రీజన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. కొన్నిసార్లు మనకి ట్రామా వల్ల అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, మోస్ట్లీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో కానీ. లేదు అనుకుంటే ఆల్రెడీ స్మోకర్స్ ఎవరైనా ఉండుంటే కనుక వాళ్ళకి లంగ్ ఎక్స్పాండ్ అయ్యి బ్లెబ్స్ లాగా ఫామ్ అయి ఉంటుంది. అదే ఏమైనా రప్చర్ అయితే అది న్యూమోథొరాక్స్ లాగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అది బేస్డ్ ఆన్ స్పాంటేనియసా లేకపోతే ట్రమాటిక్గా చూసుకొని దాని బేసిస్లో ట్రీట్మెంట్ అనేది వేరీ అవుతుంది. స్పాంటేనియస్ అయితే కనుక ఇట్ విల్ బీ పెయిన్ఫుల్ అండ్ సిమ్టమ్స్ కూడా సివియారిటీ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటి టైంలో స్పాంటేనియస్ న్యూమోథొరాక్స్కి ట్రీట్మెంట్ అయితే అవసరం పడుతుంది. దీని ట్రీట్మెంట్ అనేది బేస్డ్ ఆన్ ద క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ అక్యుములేటెడ్ ఇన్ దట్ ప్లూరల్ క్యావిటీ. ఒకవేళ తక్కువ క్వాంటిటీలోనే ఉంటే కనుక కొన్నిసార్లు ఆక్సిజన్తో రిజాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈవెన్ వితౌట్ ఒక 4 to 6 hours ఆక్సిజన్ ట్రీట్మెంట్ తర్వాత కూడా న్యూమోథొరాక్స్ ఎక్స్పాండ్ అవుతుంది అని అంటే కనుక దానికి అప్పుడు మనం థొరాకోస్టోమీ చేసి ఐసీడీ ట్యూబ్ అనేది పెట్టాల్సి వస్తుంది. ఐసీడీ ట్యూబ్ అంటే ఇలా ఉంటుంది. ఈ ఐసీడీ ట్యూబ్ అనేది మనకి లంగ్స్లో ఉండే ఆ ప్లూరల్ లేయర్లో పలికి ఈ ట్యూబ్ని పెట్టేసి ఈ ట్యూబ్ దగ్గర ఉండే ఈ హోల్స్ నుంచి ఆ ప్లూరల్ క్యావిటీలో ఏదైతే అక్యుములేట్ అయిందో దాన్ని డ్రైన్ చేయడానికి చేస్తాం. ఒకవేళ ఈ ట్యూబ్ పెట్టాక డ్రైన్ అయిపోయాక ఒక 2-3 days అబ్జర్వేషన్ తర్వాత దీన్ని తీస్తాము. ట్రీట్మెంట్ అయితే ఇలా ఉంటుంది. ఒకవేళ రికరెంట్గా వస్తుంటే కనుక న్యూమోథొరాక్స్ అప్పుడు కొన్నిసార్లు సర్జికల్ ట్రీట్మెంట్కి కూడా అవసరం పడే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ.